అన్నా హజారేకు మద్దతివ్వాలా వద్దా? ఈ రకమైన త్రాసుకు సమతూకం దొరక్కపోవచ్చు. ఎందుకంటే అన్నా అనగానే ఆవేశంగా 100కు 100 మార్కులేసేవాళ్లే ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తారు. కానీ గుండెల మీద చెయ్యేసుకుని మాట్లాడే అలవాటున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆ పని చేసి చూసుకోవాలి. అంతకంటే ముందు వాళ్ళ చేతులకు మరకలున్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. అన్నాకు జిందాబాద్ కొట్టే అర్హత ఆ చేతులకు ఉందో లేదో కూడా అప్పుడే తెలిసొస్తుంది. హజారే హోగా హమారా బాపు గాంధీ మహాత్ముడు మళ్లీ పుట్టినంత హడావిడి ఇప్పుడు దేశం మొత్తాన్ని ఊపేస్తోంది. 5 అడుగుల ఎత్తున్న ఒక మరాఠా మనిషి ఢిల్లీలో చేసే సత్యాగ్రహం కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక పెద్ద సంచలనం. అసలు ఏమిటి చలనం అంటూ ఆలోచించుకునే రిలీఫ్ అయినా దొరక్క ముందే భగ్గుమన్న భారతవని అంటూ పేపర్లన్నీ బ్యానర్లతో బెదరకొట్టేస్తున్నాయి. ఊరూరా వేలాది కొవ్వొత్తులు ర్యాలీలు తీశాయి. కేంద్ర పాలకుల దిష్టిబొమ్మలు భగభగమంటూ దగ్ధమైపోతున్నాయి. మూడు నెలల క్రితమే శాంపిల్ సైజ్ దీక్షను చేపట్టి ఢిల్లీని తన దారికి తెచ్చుకున్న తర్వాతనే ఆ దీక్షను విరమించుకున్న అన్నా హజారే అప్పట్నుంచి అప్పుడప్పుడు వార్తల్లో నానుతూనే ఉన్నారు. తానడిగిన లోక్పాల్ వేరు, పార్లమెంటులో సంతకం పెట్టిన లోక్పాల్ వేరంటూ ఆయన ఆగస్టు 16 కోసం కేంద్రంతో కౌంట్ డౌన్ చదివించుకున్నారు. ఆ 16 కూడా రానే వచ్చింది. సర్కార్ తన పని తాను చేసుకోవడము జరిగిపోయింది. తెగేదాకా లాగించుకునే ఇటువంటి తాళ్లే ఎక్కువగా చర్చకొస్తుంటాయి. అసలు ఈ ఒంటికాలి మీద చేసుకునే తపస్సులు ఎంతవరకు సమంజసం? అన్నా వాదనలో మాత్రం ఒంటెద్దు పోకడ లేకుండా ఉందా? ఒకే ఒక్క మనిషి తన భావాలతో సారూప్యతలున్న ఇంకొందరు మనుషులతో కలిసి చేసే డిమాండ్లకు దేశమంతా తలొగ్గి తీరాల్సిందేనా? అన్నా డిమాండ్లన్నీ హేతుబద్ధమైనవేనా? ఒకవేళ ఇవన్నీ ఆమోదానికి నోచుకున్నా వాటి అమలు సాధ్యమయ్యే పనేనా? అన్నా కోరుకుంటున్న ప్రజా లోక్పాల్ బిల్లును ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు మనకున్న యంత్రాంగం సరిపోతుందా? ఈ రకమైన వాదోపవాదాలు కూడా చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో జరిగే అవినీతిని మాత్రమే నిర్మూలించాలంటున్న అన్నా వైఖరిలో ఏకస్వామ్యం కూడా కనిపిస్తుంది. అవినీతి అనగానే వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగే ఆ 1000 కోట్ల కుంభకోణాలే గుర్తుకు రావడం దారుణం కాదా? వెతికి తీస్తే ఎక్కడ లేదు అవినీతి. రేషన్ సరుకుల బట్వాడా దగ్గర చేతులు తడవని సివిల్ సప్లైస్ అధికారులే ఉండరు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనిపించే ఒక్క స్టాప్ బోర్డు దగ్గర ఎన్ని రసీదులు లేని వసూళ్లు జరుగుతున్నాయో, ఎంతమంది డబ్బులు పంచుకుంటున్నారో మనకు తెలియంది కాదు. మున్సిపల్ ఆఫీస్ గేటు దగ్గరుండే బిళ్ల బంట్రోతు జేబు నిండా అదే అవినీతి కనిపిస్తుంది. లంచగొండితనాన్ని చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా మొదలైందంటే ఆ 100 నోటు ఎంతటి పాతకానికి పాల్పడుతుందో అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణలో కనిపించేదొక్కటే అవినీతి కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనం నరాల్లో, జనం రక్త నాళాల్లో, దైనందిన కార్యక్రమాలన్నింటిలో ఎంతో కొంత ముట్ట చెప్పందే పని కాదన్న కల్చర్ నాటుకుపోయింది. ఇంత బలమైన మర్రి చెట్టుకు ఒక్క గండ్రగొడ్డలి సరిపోతుందా? ఆ మాటకొస్తే గొడ్డలి కాదు, ఒక్క మంచి విరుగుడు మంత్రమున్నా ఈ రాకాసి చెట్టుని కుప్పకూల్చవచ్చేమో.
1000 ఎకరాల భూస్వామికి అరెకరం ఆసామికి మధ్యన ఆ తారతమ్యాన్ని తగ్గించినప్పుడే ఈ అత్యాశ తగ్గిపోతుంది. లంచగొండుల్ని పుట్టించడానికి చాలీచాలని జీతభత్యాలు, ఆర్థిక అసమానతలు కాక వేరే కారణం కూడా ఏదీ లేదు. జనంలో అసంతృప్తిని రగిలించిన, దురాశను రేకెత్తించిన నేటికి సాకారం కాని ఆర్థిక సాధికారతే అసలు కారణం. ఇది ఆర్థికపరమైన ఎన్నో విశ్లేషణలు తేల్చి చెప్పిన నిఖార్సైన నిజం. ఎన్నికల్లో నేను నిలబడితే నాకెంతమంది ఓట్లేస్తారన్న అన్నా హజారే మాటల నుంచి కూడా ఒక సాపత్యం వెతుక్కోవచ్చు. 100 కోట్ల పైచిలుకు జనం ఎంపిక చేసుకున్న చట్టసభల్ని శాసించే అధికారం హజారేకి ఎక్కడుంది అని లామేకర్లు నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని ఆ విధంగా రాజ్యాంగాన్ని అవమానించినట్లు కాదా అన్నది ఒక రకమైన హేతువాదం. అయితే అక్కడ కొలువుదీరిన నాయకుల చిత్తశుద్ధి, నడవడిక మీద అనుమానాలుండబట్టే జన్ లోక్పాల్ కావాలంటున్న అన్నా హజారే ఆ నాయకుల్ని ఎన్నుకున్న ప్రజల మనోభావాల్ని కూడా శంకించినట్లే అవుతుంది కదా అంటారు. టూజీ మాయా తరంగాలన్నీ చీకట్లో నుంచి చీకట్లోకే జరిగిపోయాయని ప్రధానమంత్రి చేతులెత్తి పారేశారు. జరుగుతున్నవన్నీ ప్రధానికి తెలిసి జరుగుతున్నాయో తెలియకుండా జరుగుతున్నాయో తెలియనంత అయోమయం కేంద్ర యంత్రాంగంలో కనిపిస్తోంది. కేంద్ర సచివాలయానికి ప్రధాని కార్యాలయానికి మధ్య నుండే సమన్వయం ఎంతన్నది కూడా కొన్ని సందర్భాలు తేల్చి పారేశాయి. ఈ పరిస్థితుల్లో లోక్పాల్ పరిధిలో ప్రధాని పదవి చేరినా చేరకపోయినా ఒరిగేదేమీ ఉండదన్నది కామన్గా వినిపించే ఒపీనియన్. అన్నా ఉద్యమానికి బేషరతు మద్దతిచ్చిన మన చంద్రబాబు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అతి కష్టం మీద దాన్ని నిరూపించుకున్నారు. కానీ లోక్పాల్ బిల్లు మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్న ఈ ప్రాంతీయ నాయకులు ఆయా రాష్ట్రాల లోకాయుక్తులకుండే అధికారాల కోసం కూడా ఇటువంటి పోరాటమే చెయ్యగలరా అంటే సమాధానం మాత్రం దొరకదు. ముందు మనం మారితేనే ఆ తర్వాత అంతా మారిపోతుంది. మార్పు అనబడే ప్రయోగం జనం మధ్య నుంచే మొదలవ్వాలి. 5 ఏళ్లకొక్కసారి ఓటు హక్కును అమ్మకానికి పెట్టే ఓటర్లు మారాలి. ఎవరైతే మాకేంటనుకుని ఓటును ఎవరికో ఒకరికి వేసేసి ఇంటికొచ్చే ఆషామాషి మనుషులు మారాలి. అసలు ఓటు వెయ్యడమే తెలియని 25 కోట్ల మంది కుంభకర్ణ పౌరులు కూడా మారాలి. అప్పుడే చట్టసభలు కల్మషం లేకుండా క్లీన్ అయిపోతాయి. సచ్చీలు రే ప్రమాణపత్రం చదవగలుగుతారు. అలా గెలిచిన వాళ్లే వ్యవస్థను బుద్ధిగా కాపాడుకుంటారు. కింది దాకా పాకిపోయిన అవినీతి ఊడల్ని ఒక్కటొక్కటిగా పెకిలించి పారేస్తారు. సో మన ఓటు కంటే లోక్పాల్ బిల్లు గొప్పదా? నో, నెవ్వర్.